So today we'll be discussing about the display ads only. Yeah, recently last class we were seeing about the search ads, right? Yes. Yeah. Now we'll be checking about the display ads. So simple display ads అంటే మీకు స్ట్రైక్ అయ్యేది ఏంటండి డిస్ప్లే యాడ్స్ అంటే వాట్ యూ కెన్ సే అబౌట్ డిస్ప్లే యాడ్స్? Images. ఓకే. Any sort of images అండి. ఓకే. ఎక్కడ డిస్ప్లే చేయొచ్చు? గూగుల్ ప్లాట్ఫామ్ అన్నిట్లో ఎక్కడెక్కడ డిస్ప్లే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ అని అనుకుంటున్నాను. ఓకే. యా అండి. Done. Let's go with our ads. No, I'll do it. మీ స్క్రీన్ రావట్లేదండి. Just a second. Is it visible అండి? ఎస్. ఎస్. సో ఇప్పుడు వచ్చేసి మామూలుగా గూగుల్ డిస్ప్లే అండి, డిస్ప్లే నెట్వర్క్, డిస్ప్లే యాడ్స్. మనం ముందుగా చూసుకున్నట్టయితే సెర్చ్లో ఎలా ఉందండి, సెర్చ్ యాడ్స్కి ఏమేమి ఉంటాయండి? లెట్స్ గో విత్ 1 by 1. సెర్చ్ యాడ్ అయితే సెర్చ్ యాడ్కి ఏముందండి? నెట్వర్క్. వాట్ ఈస్ ద మోడ్ ఫార్మాట్? వాట్ ఈస్ ద ఫార్మాట్ ఇన్ సెర్చ్ యాడ్? అంటే అర్థం కాలేదండి, క్వశ్చన్ అర్థం కాలేదు. మనము సెర్చ్ యాడ్స్ చేసినప్పుడు ఎస్. సెర్చ్ యాడ్ చేసినప్పుడు సెర్చ్ యాడ్ చేసినప్పుడు మనం ఏ మోడ్లో ఉంటుంది మన యాడ్? ఏ ఫార్మాట్ అండి? టెక్స్ట్ ఫార్మాట్, రైట్? ఎస్. ఫార్మాట్లో ఉంది. అండ్ మన కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తారండి? కాస్ట్ పర్ క్లిక్. CPC, రైట్? ఎస్. రైట్. ఇది వచ్చేసి మనకి రిజల్ట్స్ ఎక్కడ వస్తాయండి? గూగుల్ సెర్చ్. SERP. ఎస్. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. దెన్ ఇది మన సెర్చ్ యాడ్స్కి. ఎస్ అండి. సెర్చ్ నెట్వర్క్ ఇలా వస్తుంది. నౌ విల్ బి టాకింగ్ అబౌట్ ద డిస్ప్లే నెట్వర్క్. డిస్ప్లే నెట్వర్క్ ఎలా ఉంటుందంటే అండి, సేమ్ ఇదే తీసుకుందాం, మీకు కంపారిజన్ వస్తుంది. ఇక్కడ డిస్ప్లే నెట్వర్క్ అని రాసుకున్నాం. డిస్ప్లే నెట్వర్క్ వచ్చేసి మన టెక్స్ట్ ప్లేస్లో ఏముంటుందండి? ఇమేజ్. ఓకే. ఆర్ బ్యానర్ కూడా అనుకోవచ్చు మనం, బ్యానర్ ఇమేజ్. ఓకే. కొన్ని యానిమేటింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి, అంటే అది యాడ్ టైప్ ఉంటాయి, పోస్ట్ టైప్ విత్ యానిమేటెడ్ పోస్ట్ అంటే దాన్ని వచ్చేసి మనము రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్స్ అంటారు అనమాట, RMI, రైట్? ఇప్పుడు ఇది వచ్చేసి ఏ ఫార్మాట్ అండి, ఏ మోడ్ ఆఫ్ పేమెంట్? ఇది కాస్ట్ పర్ మైల్. ఎస్, CPM, which is known as cost per mile, and also it is called as like a cost per mile అంటే ఏంటంటే ప్రైస్, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్, రైట్? ఎస్. యా. సో CPM ఇది వచ్చేసి కాస్ట్ పర్ మైల్ ఆర్ఎస్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చి SERP కదండి, ప్లేస్మెంట్ వచ్చేసి SERPలో వస్తుంది, రైట్? దెన్ వాట్ అబౌట్ డిస్ప్లే యాడ్స్? డిస్ప్లే యాడ్స్ ఎక్కడ వస్తాయండి? గూగుల్ ఇమేజ్ సెర్చ్. ఓకే. ఇంకా అంటే డిఫరెంట్ గూగుల్ ప్లాట్ఫామ్స్ అండి, గూగుల్ మేనేజ్ చేస్తున్న. ఇక్కడ దీని ఏమనొచ్చు అంటే మనము గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్స్, ఆర్ ఎల్స్ యూట్యూబ్లో కూడా వస్తుంది.
ఆర్ ఎల్స్ మ్యాప్స్లో కూడా వస్తుందండి. ఓకే, యా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీంట్లో RMIA ఫుల్ ఫామ్ కూడా ఇచ్చేస్తాను, సో దట్ యూ విల్ హ్యావ్ RMIA, రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్. ఇంకోటి CPM అంటే కాస్ట్ పర్ మైల్ కదా. ఎస్, సింపుల్గా కాస్ట్ పర్ 1000 అంటే ఇంప్రెషన్స్. ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. 1000 టైమ్స్ ఎవరైనా చూస్తే ఇంత అమౌంట్ అని చెప్పేసి చార్జ్ చేస్తుంది. కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఇచ్చాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనము ఇప్పుడు సెర్చ్ నెట్వర్క్లో మనం యాడ్ రన్ చేసినప్పుడు మనం ఏమేమి చెక్ చేస్తామండి, అంటే ఎలా మనం యాడ్ని రన్ చేస్తాం, వాట్ ఈస్ ద మేజర్ థింగ్ ఇన్ డూయింగ్ ద సెర్చ్ యాడ్స్? కీవర్డ్స్, రైట్? కీవర్డ్స్ అండ్ ప్లేస్, లొకేషన్, ఇవి రెండే Yes. కదా. సో ఇఫ్ యూ సీ హియర్, దిస్ వర్క్స్ విత్ keywords and locations. Let's take one box. Keywords and locations పైన ఇది మనకి బేస్ అయి ఉంటుంది. వేరాస్ డిస్ప్లే నెట్వర్క్ వచ్చేసండి డిస్ప్లే నెట్వర్క్ వచ్చేసి మనకి ప్లేస్, ఏజ్, రైట్, వాళ్ళ ఇంట్రెస్ట్, పేరెంట్స్ ఉన్న వాళ్ళకి చూపించచ్చు, పేరెంట్స్ లేని వాళ్ళకి చూపించచ్చు, జెండర్ బేస్ చూపించచ్చు, మేల్, ఉమెన్, ఉమెన్, ఇన్కమ్ లెవెల్స్ ప్రకారంగా చూపించచ్చు, లైక్ బేస్డ్ ఆన్ దేర్ మొబైల్ ఫోన్స్, లైక్ ఆండ్రాయిడ్, iOS, దెన్ ఇలా డిఫరెంట్ కేటగిరీ వైజ్గా మనం చూపించవచ్చండి. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ కీవర్డ్స్, అక్కడ ఇక్కడ కంప్లీట్ అంటే టార్గెట్ చేయొచ్చు, ఇన్ డెప్త్ టార్గెటింగ్ అనేది చేయొచ్చు. యా అండి. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ థింగ్స్, వాటన్నిటిని మనం బేస్ చేసుకుంటూ వీ కెన్ డూ ఇట్. హియర్ మేక్ ఇట్ బోల్డ్. సో ఆ ఇమేజ్ లో మొత్తం అన్ని కన్వే చేయాలి మన ప్రోడక్ట్ అంతా. అంటే ఇమేజ్ లోపల కాదు, ఇమేజ్ చేసిన తర్వాత మనం టార్గెట్ చేయడం అంటున్నాం. ఓకే, ఇక్కడ కీవర్డ్ పెట్టి టార్గెట్ ఓన్లీ ఒక లొకేషన్ పైన చేస్తాం అంతే, రైట్? యా. ఇక్కడ మనం టార్గెట్ చేయడానికి ఇంకో ఆప్షన్ లేదు, వాడంతా వాడు వచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది, ఈ కీవర్డ్ని సెర్చ్ చేసి వస్తుంది. ఇక్కడ ఎవరు ఏం సెర్చ్ చేయట్లేదు, మనమే వాళ్ళ వరకు రీచ్ అవుట్ కావాలి. ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకుంటాం. యా, ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం కావాలంటే ఐ విల్ మేక్ యూ వన్ మోర్ ఈజీ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టార్గెటింగ్ హైదరాబాద్, లైక్ మై టార్గెటింగ్ కెన్ బి లైక్ హైదరాబాద్ ఆడియన్స్కి చూపించాలి.
హైదరాబాద్ ఆడియన్స్లో లైక్ ఐ వాంట్ టు షో ఫర్ 18 years to 35 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూపించాలి. అండ్ దట్ టు ఓన్లీ ఉమెన్ ఐ వాంట్ టు షో, రైట్. అండ్ ఓన్లీ ఉమెన్ కూడా ఎవరైతే బేసిక్గా ఎలాంటి వెబ్సైట్ చూస్తారంటే లైక్ షాపింగ్ వెబ్సైట్స్ రిలేటెడ్ చూస్తారో, అండ్ ఇఫ్ దే ఆర్ లైక్ ఇఫ్ దే listening to like let's take some Telugu songs, right. ఆ తెలుగు సాంగ్స్లో కూడా ఇఫ్ ఐ హ్యావ్ సమ్ సాంగ్ నేమ్, ఇలా ఈ పర్టికులర్ కస్టమైజేషన్ అనేది చేయడానికి చాలా స్కోప్ ఉందండి మనకి. ఓకే. అంటే ఈ టార్గెటింగ్ ఆడియన్స్కి నేను నచ్చుతాను, నా ప్రోడక్ట్ నచ్చుతుంది. లెట్స్ టేక్ ఇప్పుడు నేను తెలుగులో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ యాడ్ ఫర్ లైక్ లెట్స్ టేక్ సమ్ మ్యూజిక్, ఎవరంటే మన దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ హీ వేర్ సమ్ లాకెట్, లెట్స్ టేక్ హీ వేర్ సమ్ లాకెట్ ఇన్ హిస్ నెక్ అండ్ ఐఎమ్ సెల్లింగ్ దట్ లాకెట్స్. సో నేనైనా దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాటలు దేవిశ్రీ ప్రసాద్ని లైక్ చేసే వాళ్ళు ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ నేను యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను. సో దట్ పీపుల్ విల్ సీ అండ్ దే విల్ ఐడెంటిఫై, అరే దేవిశ్రీ వేసుకుంటాడు కదా అని చెప్పి దే మే షో ఇంట్రెస్ట్ టు బై. pretty my point. Yeah, అలా టార్గెట్ చేసుకోవచ్చు. ఆర్ లైక్ యూ కెన్ టార్గెట్, ఇప్పుడు మనం నార్మల్గా టార్గెట్ చేసుకున్నట్టయితే మన దాంట్లో ఎలా ఉంటే హైదరాబాద్ లైక్ 18 to 25 years ఓన్లీ స్టూడెంట్స్ ఐ వాంట్ టు టార్గెట్. సో మెన్ అండ్ ఉమెన్ ఐ కెన్ టార్గెట్. అండ్ నెక్స్ట్ ఇన్ దిస్ పీపుల్ హూ ఆర్ కరెంట్లీ లైక్ హూ హ్యాస్ ఇంట్రెస్ట్ ఆన్, వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆన్లైన్ లెర్నింగ్, రైట్. అండ్ స్టూడెంట్స్ హైదరాబాద్లో 18 to 25 years మెన్ అండ్ ఉమెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆన్లైన్ లెర్నింగ్. అండ్ వాళ్ళు వచ్చేసి బేసిక్గా హూ లైక్స్ లైక్ ఎడ్యుకేషన్ కంటెంట్, వీళ్ళకి నా యాడ్ చూపించాలి. దెన్ ఐ కెన్ టార్గెట్ దిస్ కైండ్ ఆఫ్ డిస్ప్లే యాడ్. గాట్ ఇట్? సో నౌ ఇది ఓకే, ఇది బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ యూ షుడ్ ఆల్సో హ్యావ్ 2 kinds ఆఫ్ థింగ్స్. ఇలా మెయిన్ మనకి మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ద మేజర్ రోల్ వాట్ ప్లేస్ ఈస్ లైక్ టార్గెటింగ్ యాజ్ వెల్ యాజ్ ద క్రియేటివ్. టార్గెటింగ్ అండ్ క్రియేటివ్ అంటే పోస్టర్ అండి. వాట్ ఎవర్ ద పోస్టర్ యూ ఆర్ యూజింగ్ ఫర్ యాడ్స్. సో ఈ పోస్టర్కి ఒక ఫార్మాట్ ఉందన్నమాట. ఆ ఫార్మాట్ని మీరు బేసిక్గా యూజ్ చేసుకోవాలి. సో వాట్ ఎవర్ ద పోస్టర్, వాట్ ఎవర్ ద క్రియేటివ్ యూ ఆర్ మేకింగ్, ఇట్ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. యూ షుడ్ నాట్ మిస్ దట్. క్రియేటివ్లో ఏమేమి ఉండదో ఐ విల్ మెన్షన్. ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ డిస్ప్లే యాడ్ నెట్వర్క్, టార్గెటింగ్ ఒకటి, క్రియేటివ్. ఆ క్రియేటివ్లో ఏమేమి ఉండాలి అంటే వీఆర్ హ్యావింగ్ సెవెంటీ బై 30 రూల్ అండి. అంటే ఇమేజ్లో 70% పిక్చర్ ఉండాలి, ఓకే. 30% టెక్స్ట్ ఉండాలి. ఓకే. ఇంకా ఫోటో మొత్తం ఉంది కదా అని చెప్పేసి మొత్తం వాడేయకుండా ఇట్ షుడ్ బి హ్యావింగ్ లైక్
ఒక 70% మన ఏదైతే మన క్రియేటివ్ ఉందో దాంట్లో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఒక ఇమేజెస్ 70% కవర్ చేయాలి, 30% టెక్స్ట్ ఉండాలి. మరి మొత్తం టెక్స్ట్ నింపేస్తున్నా కూడా బోర్గా ఫీల్ అవుతారు. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. అండ్ నెక్స్ట్ ఈస్ బ్రాండ్ నేమ్ మ్యాండేటరీగా ఉండాలి. బ్రాండ్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ వాట్ దే ఆర్ గెటింగ్. నెక్స్ట్ వచ్చేసి కాల్ టు యాక్షన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి we should create some urgency. Right, these are the basic requirements actually what a creative should have. ఇవి ఉంటే సరిపోతుందండి. ఒక డిస్ప్లే యాడ్కి మీరు రన్ చేయాలన్నప్పుడు ఒక పోస్టర్లో ఇవి కానీ మీరు కరెక్ట్గా మేక్ షూర్ చేసుకోగలిగితే లైక్ యువర్ యాడ్ విల్ బి పర్ఫెక్ట్. సో దీనికి చాలామంది లైక్ దే విల్ యూస్ designers to design these posters and all these things. మనకు అంత అవసరం లేదు. యు ఆర్ హ్యావింగ్ ఏ ఈజీ ఆప్షన్ లైక్ మన క్యాన్వా అనే టూల్ ఉంది, యూ నో ఆల్రెడీ, యూ ఆల్రెడీ యూస్డ్ ఇట్. సో ఆ క్యాన్వా టూల్ని యూస్ చేస్తూ వీ విల్ క్రియేట్ ద పోస్టర్ అండి. విల్ సీ దిస్. ఆల్రెడీ క్యాన్వాలో ఉన్నాం. సో లెట్ మీ ఓపెన్. సో ఇక్కడ ఫస్ట్ వీ షుడ్ నో ద సైజ్ ఆఫ్ ద యాడ్ అండి. ఇక్కడ మనము క్రియేట్ డిజైన్ అని కొట్టినప్పుడు ఇట్ ఈస్ ఆస్కింగ్ సమ్ ఏ ప్రెజెంటేషన్ దేనికి, దీని సైజ్ ఏంటి, లేదా కస్టమ్ సైజ్ అని కూడా మనకి ఇక్కడ ఉంటుంది. వీ షుడ్ నో వాట్ ఈస్ ద సైజ్ యాక్చువల్లీ. సో వాట్ వీ విల్ డూ ఇస్ విల్ గో టు గూగుల్ అండ్ విల్ డూ సర్చింగ్ పార్ట్. రైట్, గూగుల్కి వెళ్ళేసి గూగుల్ యాడ్ సైజెస్, ఓకే క్లిక్ చేయండి. ఇమేజెస్, సి ఇవన్నీ యాడ్ సైజెస్ అండి. గూగుల్ డిస్ప్లే యాడ్ సైజెస్, దీనిలో డిఫరెంట్ బ్యానర్ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒక్కొక్కటి డిస్ప్లే సైజ్ ఉంటుంది. సో బేసిక్గా మనం ఒకటి తీసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే గూగుల్లోనే ఉంది అప్లోడ్ డిస్ప్లే యాడ్ స్పెసిఫిక్ యాడ్ సైజెస్. స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ 200x200, స్మాల్ స్క్వేర్ 240x400, వర్టికల్ రెక్టాంగిల్ 250x250. సో 250x250 తీసుకుందామండి. ఓకే, సో రియల్గా చేసేటప్పుడు అన్ని ఫార్మాట్స్ చేయాలండి? అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ లైక్ అన్నిట్లలో మీరు చేయాలనుకుంటున్నారు, డిఫరెంట్ నెట్వర్క్స్ని టార్గెట్ చేయాలనుకుంటే అన్ని చేయొచ్చు. మనం ఒకటే ఫార్మాట్లో ఓన్లీ వెబ్సైట్స్లో కనిపించాలి అంటే ఒకటి సరిపోతుంది. ఇక్కడ కస్టమ్ సైజ్ కొడదాం. 250x250, హైట్ 250, విడ్త్ 250. క్రియేట్ న్యూ డిజైన్. సో యూ గాట్ సమ్ రెక్టాంగిల్, రైట్? మీరు ఇక్కడ రెక్టాంగిల్ కొట్టగానే మీకు లెఫ్ట్ సైడ్లో కొన్ని వచ్చేసాయండి పోస్టర్ డిజైన్స్, రైట్? ఓకే, ఇక్కడ ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటింగ్కి రన్ చేస్తున్నామండి, అవునా? సో ఇక్కడ జస్ట్ సింపుల్గా ట్రై చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ఏమైనా ఉన్నాయని చెప్పి డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్లా యాడ్స్ వచ్చాయండి. సో సింపుల్గా సో ఇది తీసేసుకుందాం, రైట్? ఇది క్లిక్ చేద్దాం, ఒకటి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అండి, జస్ట్ విల్ గో బ్యాక్ అగైన్, విల్ చెక్ ద రిక్వైర్మెంట్స్ అండ్ అకౌంట్ టు రిక్వైర్మెంట్స్ విల్ ఫుల్ఫిల్ ఇట్. ఓకే, సో ఇక్కడ సింపుల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డిస్ప్లే యాడ్స్ అనేది బేసిక్గా చేయడానికి బ్రాండింగ్ పర్పస్ అండి. ఓకే, బ్రాండింగ్ పర్పస్ కోసం చేస్తున్నాం. సో రిపీటెడ్గా వెన్ యూఆర్ డూయింగ్ బ్రాండింగ్ ఎక్కడైనా సరే ఇమేజెస్ కనిపిస్తున్నాయి బాగా చాలా చోట్ల ఇమేజెస్ కనిపించడం స్టార్ట్ చేసిన తర్వాత వాట్ హ్యాపెన్స్ మీన్స్ పీపుల్ విల్ థింక్ అరే ఎవరు రబ్బా ఇన్ని గణం సార్లు కనిపిస్తుంది అని చెప్పి దే విల్ మేక్ ఏ అటెంప్ట్ టు సీ వాట్ ఇట్ ఈస్. గాట్ ఇట్? సో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ హీ విల్ ఎంటర్ యువర్ వెబ్సైట్, he will see what it is, he will click and he will come. If he is satisfied, he may fill the form. Yeah? So mostly display ads are being done for branding and right, we'll see some ads so that you will get some idea.
ఎన్డీటీవీ చూద్దాం. సో యూ గాట్ సమ్ యాడ్ హియర్ రైట్. యా ఇక్కడ కూడా మీకు యాడ్ వచ్చింది రైట్. ఇది బ్యానర్ యాడ్. ఇది ఒక యాడే, ఇది ఒక యాడే. యూ కెన్ సీ దిస్ ఆల్సో వన్ యాడ్. గూగుల్కి ఎలా తెలుస్తుందండి అక్కడే యాడ్ పెట్టాలి నా వెబ్సైట్కి వచ్చి అని? ఎవరు? గూగుల్కి ఎలా తెలుస్తుంది అంటే ఈ పార్ట్ ఖాళీ ఉంది అక్కడే కరెక్ట్గా బ్యానర్ అంతే కరెక్ట్ స్పేస్లో ఎలా డిస్ప్లే అంటే చేయగలుగుతారు? ఒక వెబ్సైట్ లో మన యాడ్ సెన్స్ అని ఉంటుందండి. యాడ్ సెన్స్ వాళ్ళు అప్లై చేశారు అంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లైక్ దాంట్లో కొంచెం ప్లేసెస్ ని ఇట్ విల్ టేక్ లైక్ లీస్ అనమాట. ఈ ప్లేస్ లో ఇంకా నేను యాడ్ పెడతాను అని చెప్పేసి వాడు ఖచ్చితంగా ఆక్యుపై చేసేసుకుంటాడు. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఖచ్చితంగా వాడు ఎంత కంటెంట్ పెట్టుకుని ఇన్ బిట్వీన్ మిడిల్ లో వస్తుంది తప్ప పైన సైడ్స్ ఈ బ్లాక్ 3 చేంజ్ చేసుకుని ఇక్కడ బ్యానర్ యాడ్స్, ఇక్కడ టాప్ బ్యానర్ యాడ్, లెఫ్ట్ బ్యానర్ యాడ్, ఇక్కడ కింద ఇక్కడ కూడా ఒక యాడ్ వేసుకుంటాడు. సో అకార్డింగ్ టు హిస్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే అండి. సో ఎన్ని యాడ్స్ ఇస్తే అంత అమౌంట్ జనరేట్ చేయడానికి ఉంటుంది వెబ్సైట్ వాళ్ళకి. ఇక్కడ 1 2 3 యాడ్స్ వేస్తాం. ఇంకోటి ఎగ్జాక్ట్ గా అక్కడే ఫిట్ అయ్యేటట్టు ఎలా చూపిస్తున్నాడని అంటే మనం బ్యానర్ ఇప్పుడు స్క్వేర్ తీసుకున్నాం కదా, ఓకే. ఇక్కడ రైట్ సైడ్ ఏమో వస్తుంది చిన్నగా ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి 1 2 3 తెలుగు అవును, ఇది సైజ్ కాదు. ఇప్పుడు మనం చూసినట్టయితే లెట్ మీ షో యూ. అంటే జస్ట్ నా డౌట్ ఏంటి అంటే మనం స్క్వేర్ తీసుకున్నాం కదా, ఈ స్క్వేర్ ఎక్కడెక్కడ పడుతుంది అక్కడక్కడే చూపిస్తుందా లేదంటే అంతే ఇక్కడ అంతే అంతే అక్కడ పడేంత వరకే. ఒకవేళ మనం బ్యానర్ ఇచ్చామనుకోండి, బ్యానర్ ఇప్పుడు దీంట్లో ఈ వెబ్సైట్ లో ఫిట్ అవుతుంది బ్యానర్. సో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం స్క్వేర్ ఇస్తే దీంట్లో మనం ఫిట్ కాము, ఇలాంటివి ఉన్న చోటనే మనం తీసుకుంటాడు. సో మనం ఇచ్చినప్పుడు వాడికి కూడా చాలా ఛాన్సెస్ లో చూపించడానికి స్కోప్ ఉంటుంది. సో మనం ఇస్తున్న ఇన్పుట్ పట్టి ఎక్కడెక్కడ స్కోప్ ఉందో అక్కడక్కడ డిస్ప్లే చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. సో ఆ సైట్ వాళ్ళు అక్కడ యాడ్సెన్స్ అప్లై చేస్తారు కాబట్టి అది గూగుల్ చూసుకుంటాడు. గూగుల్ పార్ట్నర్, ఇంకా గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్ అయిపోతుంది అది ఇంకా. ఓకే. సో దట్ వాళ్ళు ఇంకా యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ విల్ యూజ్ దట్ వెబ్సైట్ యాజ్ ఇట్ ఓన్ అండ్ ఇట్ విల్ గివ్ ద అడ్వర్టైజ్మెంట్. This is an advertisement. Right? కొన్ని పోస్టర్స్ ఇస్తారు. డిపెండ్స్. నౌ మనది ఏమనుకున్నామండి, మన ఫార్మాట్ ఏమి ఇచ్చాం? స్క్వేర్ ఇచ్చామండి. సెవెంటీ బై 30 రూల్, 70% పిక్చర్, 30% టెక్స్ట్. Yes. ఈజ్ ఇట్ డన్? 70% ఉంది కదా. ఇమేజ్ ఎక్కువ ఆక్యుపై చేసింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ నేమ్. ఎస్. వాల్యూ దే ఆర్ గెట్టింగ్. బ్రాండ్ నేమ్ అండ్ మన మెయిన్
main content. So what I will do is brand name కదా నేను నా లోగో పెట్టాలి ఇక్కడ ఖచ్చితంగా. సో అప్లోడ్స్లోకి వెళ్ళి లోగో ఐ విల్ హ్యావ్ టు పిక్. So in this I have to check for the logo. Yeah, here I am having the logo. So I have to take this logo, and once after the logo is been done taken, we'll be adding just for sample. I am just keeping this. Done, logo on the next. కాల్ టు యాక్షన్ బ్రాండ్ నేమ్ తర్వాత వాల్యూ దే ఆర్ గెటింగ్ Main content మనం ఏం చేస్తున్నాం? డిజిటల్ మార్కెటింగ్. Learn digital marketing, right? Yes. Learn digital marketing. Learn digital marketing. So ఇక్కడ next value they are getting. Learn digital marketing. Get certified with 100% job assistance. Right? This is the value they are getting, right? Yeah. Can take this. This can be valued, right? Yes, yes. Yeah. Now, call to action. Call to action. Right? Call to action is simple గా ఇక్కడ కాల్ నౌ నంబర్ ఇవ్వడం. మెయిల్ ఐడి. Done? Okay, that also we are done. Next వచ్చేసి we should create some urgency. Urgency అంటే ఏంది? సింపుల్. ఇప్పుడు నేను ఇట్లా పోస్టర్ పెట్టాలి డిజిటల్ మార్కెటింగ్ గెట్ సర్టిఫైడ్ విత్ 100% జాబ్ అసిస్టెన్స్ కాల్ ఆన్ పెట్టాను అనుకో, చూస్తాడు అరే ఇది బాగానే ఉంది కదా చేద్దాం డిజిటల్ మార్కెటింగ్ అన్న థాట్ ప్రాసెస్ ఉంటాడు, కానీ హీ వోంట్ టేక్ అన్ యాక్షన్. ఇఫ్ ఐ సే 25% ఆఫ్ for first 10 students. ఇలా పెట్టాను అనుకోండి, ఛాన్సెస్ ఉన్నాయా క్లిక్ చేయడానికి, ఫిల్ చేయడానికి? యా, కొంచెం అది మిస్ అవ్వద్దు అనే ఫీలింగ్ అలా ఉంటుంది. లేదా లాస్ట్ లాస్ట్ 2 seats లెఫ్ట్ ఇట్లా పెట్టినా అర్జెన్సీ క్రియేట్ అవుతుంది, రైట్? ఎస్ అండి. అరే లాస్ట్ ఉన్నాయంట తీసుకోవాలని ఒక థాట్ ప్రాసెస్ అయితే వస్తుంది కదా. సో ఇలా ఏదో ఒకటైతే మనం వాళ్ళకి అర్జెన్సీ క్రియేట్ చేయాలి. వన్స్ ఇట్లా అర్జెన్సీ క్రియేట్ చేశారంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ పీపుల్ మే క్లిక్ ఇట్. గాట్ ఇట్? Done? Yes, I got Now it. your poster is ready. Once we'll check it, everything is done with this or not. 75-30 rule పెట్టాం, బ్రాండ్ నేమ్, మెయిన్ కంటెంట్ ఇచ్చాం, వాల్యూ మార్కెటింగ్ ఇచ్చాం, కాల్ టు యాక్షన్ ఇచ్చాం, we should create some urgency. Everything we give. Now the poster is ready. This poster we can edit and we can run for ads. Clear? Yes, sir. Yeah. So share, download. Okay.
ఓకేనండి? యాహ్! గాట్ ఇట్. Yeah. So now what you are going to do is, so ఈ రోజుకి ఇది ఇక్కడ దాకా చాలండి. టుమారో విల్ బి సెట్టింగ్ అప్ ద క్యాంపెయిన్. సో ఇప్పుడు ఇన్ దిస్ సెషన్ వి హావ్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ డిస్ప్లే నెట్వర్క్. డిస్ప్లే నెట్వర్క్ అసలు ఎందుకు చేస్తారు? జస్ట్ టు మేక్ బ్రాండింగ్ పాయింట్లో ఎక్కువ డిస్ప్లే యాడ్ చేస్తాం. ఈ డిస్ప్లే యాడ్లో మనం నార్మల్గా వేరే వాటితో పోలిస్తే మనకి డిఫరెన్స్ మామూలుగా ముందు సెర్చ్ నెట్వర్క్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇమేజ్ బ్యానర్ ఆర్ఎంఐఏలో ఉంటుంది అండ్ గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్స్లో ఇది పేస్ట్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే బెస్ట్ పార్ట్ మనం కంప్లీట్ డీటెయిల్ టార్గెటింగ్ చేయొచ్చు. వెరాస్ ఇన్ సెర్చ్ నెట్వర్క్లో ఓన్లీ కీవర్డ్స్ అండ్ లొకేషన్స్ పైన ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పేమెంట్ ఆర్ ఇన్ వాట్ టర్మ్స్ ఇట్ ఇస్ క్యాలిక్యులేట్ ఇస్ కాస్ట్ పర్ మైల్. సో సింపుల్గా కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అని కూడా అనొచ్చు. సో మనం వాళ్ళ ప్లేస్, ఏజ్, జెండర్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ని బేస్ చేసి మనం టార్గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హైదరాబాద్లో 18 to 35 years ఉమెన్ని షాపింగ్ వెబ్సైట్ చూసే వాళ్ళని హూ లిజన్స్ తెలుగు సాంగ్స్ వాళ్ళతో మన డిస్ప్లే యాడ్ చూపించవచ్చు. లేదా హైదరాబాద్లో 18 to 25 years మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్ లెర్నింగ్ అండ్ హూ వాచ్ రెగ్యులర్లీ ఎడ్యుకేషనల్ కంటెంట్ వాళ్ళకి మనం చూపించవచ్చు. అలా మనం టార్గెట్ చేసే ఛాన్స్ అయితే దీనిలో ఉంది, రైట్? అండ్ ఇక్కడ మెయిన్లీ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి డిస్ప్లేలో ఎప్పుడైనా టార్గెటింగ్ అండ్ క్రియేటివ్. టార్గెటింగ్ ప్రాపర్గా చేయాలి అండ్ మన క్రియేటివ్ కూడా ప్రాపర్గా ఉండాలి. సో ఆ క్రియేటివ్ ప్రాపర్గా ఉండాలని కొన్ని గైడ్ లైన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి గైడ్ లైన్స్ వచ్చేసి మనకి 70/30 రూల్. 70% పిక్చర్ ఉండాలి, 30% టెక్స్ట్ ఉండాలి. సో ఇది కూడా రాస్తాను గైడ్ లైన్స్ అని. క్రియేటివ్ ఓకే. సో 70/30 రూల్, 70% పిక్చర్, 30% టెక్స్ట్, బ్రాండ్ నేమ్ ఉండాలి, మెయిన్ కాంటెంట్ ఉండాలి, వాల్యూ దే ఆర్ గెట్టింగ్ అని ఉండాలి, కాల్ టు యాక్షన్ ఉండాలి అండ్ వీ షుడ్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అర్జెన్సీ. సో వన్స్ ఇది డన్ యువర్ sample poster will be like this and this poster tomorrow we are going to launch for display ads. Clear అండి? Yeah, I'll give some task. Create creative for photography client, real estate client, restaurant client. Got it అండి? So here you have to create creative for photography client, రియల్ ఎస్టేట్ క్లయింట్, రెస్టారెంట్ క్లయింట్ అండ్ వీళ్ళకి వచ్చేసి మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అండి ఈ మన పారామీటర్స్ చూసాం కదా, లైక్ Yes. దిస్ ఆల్ ద గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్ని బేస్ చేసుకుంటూ మీరు ఆ క్రియేటివ్ని చేయాలి. ఇవన్నీ గైడ్ లైన్స్ మీ క్రియేటివ్లో పక్కాగా ఉండాలండి. Done. You have to make sure that these guidelines are been there in your creative. Done. Right? Just a second. Yeah. So creatives for photography client, real estate client, restaurant client. ఈ పారామీటర్స్ ని యూజ్ చేసి గైడ్ లైన్స్ యూజ్ చేస్తూ 3 పోస్టర్స్ ఒకసారి, సో దట్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద డిస్ప్లే యాడ్స్ యూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వెన్ యూ ఆర్ మేకింగ్ ఏ పోస్టర్. ఎస్. సో ఎనీ డౌట్స్ అండి ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో? క్లియర్ అండి. క్లియర్ కదా? డన్. సో టుమారో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద క్యాంపెయిన్. మనం ఎలా అయితే ఫస్ట్ సెర్చ్ నెట్వర్క్ కూడా సెర్చ్ యాడ్ అంటే ఏంటి ఇదంతా బేసిక్ ఎలా అయితే చూసుకున్నామో ఇప్పుడు ఇది అలాగే చూసుకున్నాం. నెక్స్ట్ టుమారో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ క్యాంపెయిన్ ఫర్ డిస్ప్లే. ఈ టార్గెటింగ్ ఎలా చేస్తాం, ఎలా టార్గెట్ చేయాలి, ఎలా పోస్టర్ పెట్టాలి, దానికి ఎలా అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ అండి. ఓకే ఓకే.
డన్. చలో అండి, విల్ మీట్ టుమారో. టిల్ దట్ మనము సర్చ్ యాడ్ కూడా అప్పటి వరకు మనకి అప్రూవల్ అయిపోతే వీ కెన్ సీ దట్ ఆల్సో. ఓకే అండి. ఓకే, డన్ అండి. థ్యాంక్ యూ. టుమారో విల్ మీట్. థ్యాంక్ యూ. యా.